సూర్యుడు ఉదయించాడు. ఆకాశంలో ఒక జ్వాల. కొత్త రోజు, కొత్త విధ్వంసం. రెండు సైన్యాలు సైనికుల సముద్రంలా సిద్ధంగా ఉన్నాయి. కురుక్షేత్రం తన విటి కోసం ఎదురు చూస్తోంది. పాండవులు సంఖ్యలో తక్కువగా ఉన్నప్పటికీ జంటో సంకల్పంతో ఉన్నారు. వారి ముఖాలు కఠినంగా మరియు దిగ్యక్యంగా వారి పట్టుదలను ప్రతిబింబిస్తున్నాయి. వారు ధర్మం కోసం, న్యాయం కోసం పోరాడుతున్నారు. కౌరవుల వైపు ఆందోళన మెల్లగా మరుగుతుంది. మునుపటి రోజు నష్టాలు వారి మనస్సులపై బరువుగా ఉన్నాయి. దుర్యోధనుడి ఆచ్ వారిని ఈ మార్గంలో నడిపించింది. కురు వంశ పెద్ద భీష్ముడు పర్వతంలా దుచ్చంగా నిలబడ్డాడు. అతని ఉనికి యుద్ధ భూమిలో ఒక శక్తివంతమైన శక్తిగా నిలిచింది. అతని తెల్లటి గడ్డన్ హిమానీ నదంలా ప్రవహించింది. అది అతని వయస్సు మరియు జిక్కానానికి సంకేతం. అతని కల్తురు తీవ్ర సంకల్పంతో ప్రకాశించాయి. అతను ప్రకకత్తి శక్తి, గుబరం మరియు ఫియాన్ని కలిగించాడు. అతని కట్టల్లోని ఆ తేజస్సు యుద్ధంలో అతని అచంచల సంకల్పాన్ని ప్రతిబింబిస్తుంది. అతని ఉనికి మాత్రమే కహర సైన్యానికి బలాన్నిచ్చింది. అతని దాడులు కనికరం లేనివి, ప్రతి బాణం దాని గురిని చేరుకుంటుంది. అతని నాయకత్వం ఖర సైన్యానికి అపారమైన ధైర్యాన్ని ఇచ్చింది. అతను యుద్ధ భూమిలో ఇముడులా కదిలాడు. అతని రణం పడిపోయిన యోధుల జాడ్ను వదిలివేసింది. అతని రథం వెనుక మరణం మరియు విధ్వంసం మాత్రమే మిగిలాయి. పాండవ సైన్యం అతని దాడిని తట్టుకోవడానికి కట్టపడింది. ప్రతి దాడి వారికి మరింత కష్టాన్ని తెచ్చింది. అర్జునుడు ఈ మర్రహోమాన్ని చూసి నిరాశకు గురయ్యాడు. అతని మనసు భీష్ముడి శక్తి ముందు దిగజారింది. భీష్ముడు అతని పెద్దబ్బాయి, గౌరవనీయుడైన పెద్ద. అతని జిగానం మరియు అనుభవం యుద్ధంలో అతనికి ఒక ప్రత్యేక స్థానం ఇచ్చాయి. అయినప్పటికీ అతను అక్కడున్నాడు, వారి విజయానికి అతిపెద్ద అడ్డంకి. అతని ఉనికి పాండవులకు ఒక పెద్ద సవాలుగా మారింది. కృష్ణుడు ఎప్పుడు ప్రశాంతంగా ఒక పరికారాన్ని అందించాడు. అతని జిగానం మరియు శాంతి యుద్ధంలో ఒక మార్గదర్శకంగా నిలిచాయి. వారు భీష్ముడి ప్రమాణాన్ని అతనికి వ్యతిరేకంగా ఉపయోగిస్తారు. అతని ప్రమాణం అతని శక్తిని అతనికి వ్యతిరేకంగా మార్చింది. కృష్ణుడి సలహా విని అర్జునుడు తన దాడులను ఖకర సైన్యంపై కేంద్రీకరించాడు. అతను నర్తకిలా చురుకుదంతో కదిలాడు. అతని బాణాలు ప్రాణాంతక ఖచ్చితత్వంతో వాటి లక్ష్యాలు చేరుకున్నాయి. కృష్ణుడు నడిపిన అతని రథం విధ్వంస సుడిగాలంగా మారింది. ఇంతలో కోపం, భయంతో నిండిన భీముడు శత్రువుల శ్రేణులను చించుకుంటూ వెళ్లాడు. అతని గత్ చల్లం యొక్క మసక్ దాని మార్గంలో ఉన్న ప్రతిదాన్ని చూర్ణం చేసింది. మిగిలిన పాండవ సోదరులు ధైర్యం మరియు నైపుణ్యంతో పోరాడారు. యుద్ధం యొక్క ఆల్మాడం ప్రారంభమైంది. పాండవుల ప్రతిస్పర్ధను గమనించిన భీష్ముడు ప్రశంసలను పొందాడు. దుర్యోధనుడిని చంపాలనే తన ప్రమాణంతో భీముడు ఆపలేని శక్తిగా మారాడు. గాయపడిన సింహం యొక్క కోపంతో అతను గర్జించాడు. అతని గద విరిగిన శరీరాల జాడ్ను వదిలివేసింది. భూమి అతని పాదాలద వణికింది. భయం అతని ముందు నీడలా ముందుకు సాగింది. తుఫానులో ఆకులు చెల్లాచెదురుగా ఉన్నట్లుగా సైనికులను చెదరగొడుతూ అతను కహర నిర్మాణం మధ్యలోకి పోరాడాడు. భీముడి రాకను చూసిన దుర్యోధనుడు భయంతో వణికిపోయాడు. అతని సోదరులు అతని సహాయానికి పరుగెత్తారు. అతని చుట్టూ రక్షణ వలయాన్ని ఏర్పరిచారు. కాని భీముడిని ఆపలేము. సంవత్సరా తరబడి నిగ్రహించబడిన కోపంతో అతను ప్రతి దెబ్బ తిన్నట్లు పోరాడాడు. గద లోహంపైకి కొన శబ్దం యుద్ధ భూమి అంతా ప్రతిధ్వనించింది. రోజు గడిచే కొద్దీ యుద్ధభూమి భయంకరమైన దృశ్యంగా మారింది. రక్తంతో తడిసిన నేల్ జారే మరియు ప్రమాదకరంగా మారింది. గాలిలో మారన్ యొక్క దుర్వాసన వ్యాపించింది. చనిపోతున్న పురుషుల ఏడుపులు మరియు ఉక్కు గోరికొన్ శబ్దాలు భయంకరమైన సంగీతాన్ని సృష్టించాయి. వేలాది మంది చనిపోయారు. కౌరవులు మరియు పాండవులు ఇద్దరు స్నేహితులు మరియు సోదరులు ప్రాణము లేనివారు. వారి కళ్ళు మరియు ఆశయాలు ఆరిపోయాయి. యుద్ధం యొక్క నష్టం చాలా ఎక్కువ. ఆచయం మరియు ద్వేషానికి చెల్లించిన భారీ దద. నదులు ఎర్రగా ప్రవహించాయి. పడిపోయిన యోధుల శరీరాలతో నిండిపోయాయి. రాబందులు తలపై చక్కలు కొడుతున్నాయి. వాటి నీడలు కరింద ఉన్న మారహోమంపై నృత్యం చేస్తున్నాయి. మారహోమం మధ్య యుద్ధం కొనసాగింది. సంధ్యా సమయం ఆసన్నమైనప్పుడు, యుద్ధ భూమి అంతా పొడవైన నీడలు ఏర్పడినప్పుడు ఒక విచిత్రమైన నిశ్శబ్దం వ్యాపించింది. యుద్ధ భూమి అంతటా పొడవైన నీడలు ఏర్పడినప్పుడు సైనికులు తమ స్థానాలను తిరిగి పొందడానికి ప్రయత్నించారు. క్రమం యొక్క సారూప్యత తిరిగి వచ్చింది. కానీ ఈ క్రమం తాత్కాలికం మాత్రమే. అలస్ రెండు సైన్యాలు వెనక్కి తగ్గడానికి బలవంతం చేసింది. వారి శక్తి పూర్తిగా ఖర్చయిపోయింది. ఆహించలేని విధ్వంసం యొక్క దృశ్యాన్ని వదిలివేసింది.
ప్రతి మూలలో విధ్వంసం మరియు నాశనం కనిపించింది. చనిపోతున్న వారి మూలుగులతో మాత్రమే విరిగిన నిశ్శబ్దం చెవిటిది. పాండవులు వారి గాయాలను చూసి భవిష్యత్తు గురించి ఆలోచించారు. పగుళ్లు ఏర్పడిన అగ్ని చుట్టూ గుమిగూడి వారి నష్టాలను అంచనా వేశారు. ప్రతి సైనికుడు తన మనసులో భయాన్ని మరియు ఆశను కలిగి ఉన్నాడు. వారి ముఖాలు దుఃఖం మరియు అల్స్టర్తో చెక్కబడ్డాయి. వారి కళ్లలో నిద్రలేని రాత్రుల ప్రతిబింబం కనిపించింది. రోజు యుద్ధం యొక్క బరువు వారి భుజాలపై ఉంది. ప్రతి క్షణం ఒక సవాలుగా అనిపించింది. విజయం చాలా దూరమైన కలగా అనిపించింది. కాని వారు తమ ఆశలను కోల్పోలేదు. అర్జునుడు చెమట్ మరియు దుమ్ముతో అతని ముఖం భారమైన హృదయంతో మారహోమాన్ని చూశాడు. అతని మనసులో అనేక ప్రశ్నలు తలెత్తాయి. కృష్ణుడు అతని వ్యక్తీకరణ చదవలేనిది. అర్జునుడి భుజంపై గీర్యాన్నిచ్చే చేతిని ఉంచాడు. అతని మాటలు అర్జునుడికి శాంతిని ఇచ్చాయి. అర్జునుడి భుజంపై ధైర్యాన్నిచ్చే చేతిని ఉంచాడు. అతని మాటలు అర్జునుడికి శాంతిని ఇచ్చాయి. ధర్మ మార్గం తరచుగా కష్టతరమైన ఎంపికలతో నిండి ఉంటుంది అని అతను చెప్పాడు. కానీ నిరాశ పరిష్కారం కాదు. ధైర్యం మరియు నమ్మకం మాత్రమే మనల్ని ముందుకు నడిపిస్తాయి. భీముడు అతని గద క్రీమ్సన్ రంగులో ఉంది. అతని సోదరుల నుండి వేరుగా నిలబడ్డాడు. కోపంతో మండుతున్న అతని కళ్ళు యుద్ధభూమిని పరిశీలించాయి. అతను రాక్షసుడిలా పోరాడాడు. అయినప్పటికీ దుర్యోధనుడు అతని కోపం నుండి తప్పించుకున్నాడు. అతను రక్తంతో తడిసిన చేతులను ఆకాశం వైపు లేపాడు. అతని స్వరం కోపంతో గంతుక. దేవుడ ముందు మరియు పడిపోయిన వీరుల యుద్ధభూమి ముందు నేను నా ప్రతీకారం తీర్చుకుంటానని ప్రమాణం చేస్తున్నాను. జాక్ అలసిపోయిన మరియు హృదయ విదారకమున పాండవులు తమ సోదరుడిని చూశారు. రాబోయే చీకటి యొక్క ముందస్తు భావంతో వారి హృదయాలు బరువుగా ఉన్నాయి. భీముడి ప్రతిజీ ఒక వాగ్దానం. రక్తం మరియు కోపంతో చెక్కబడిన భయంకరమైన ప్రమాణం. గాలి చల్లబడింది. చల్లని గాలి యుద్ధభూమి అంతా వ్యాపించింది. నక్షత్రాలు ఉద్భవించినప్పుడు యుద్ధభూమిపై చల్లని కాంతిని ప్రసరింపజేసినప్పుడు అది ఒక ప్రశాంతమైన రాత్రి అనిపించింది. కాని ఆ ప్రశాంతత వెనుక ప్రతీకారం యొక్క చీకటి నీడలు కదులుతున్నాయి. భీముడి ప్రతికో పాండవ శిబిరంపై చల్లని లాగా స్థిరపడింది. అతని కట్టలో ప్రతీకారం యొక్క అగ్ని మండుతోంది. అతని సోదరులు అతని అస్థిర స్వభావం మరియు అతని ద్వేషం యొక్క లోతు గురించి తెలుసుకుని భయపడ్డారు. వారు భీముడి ప్రతిజ యొక్క పరిణామాలను అంచనా వేయలేకపోయారు. యుద్ధం యొక్క భవిష్యత్తు గురించి వారు ఆందోళన చెందారు. భీముడి ప్రతిజ పాండవుల శిబిరంలో భయాన్ని కలిగించింది. పెద్దవాడు యుధిష్ఠిరుడు ఎప్పుడు కారణం యొక్క సువరం తన సోదరుడి కోపాన్ని శాంతింపజేయడానికి ప్రయత్నించాడు. అతను భీముడిని శాంతింపజేయడానికి ప్రయత్నించాడు. తన సోదరుడి కోపాన్ని శాంతింపజేయడానికి ప్రయత్నించాడు. భీమా అతను వేడుకున్నాడు. ద్వేషం మరియు ప్రతీకారం నిన్ను కబలిస్తాయి. మనం ధర్మం కోసం పోరాడుతున్నాం, వ్యక్తిగత ప్రతీకారం కోసం కాదు. కాని అతని మాటలు కోపంతో నిండిన భీముడికి అర్థం కాలేదు. అతని మనసు ప్రతీకారం పట్ల మాత్రమే దృష్టి పెట్టింది. భీముడు తన సోదరుల సలహాలను పట్టించుకోలేదు. అతని మనసు ప్రతీకారం పట్ల మాత్రమే దృష్టి పెట్టింది. అర్జునుడు తన సోదరుడి పట్ల విగేతకు మరియు భీముడి ప్రమాణం పట్ల భయానికి మధ్య చిక్కుకుపోయి మొన్నగా ఉన్నాడు. కృష్ణుడు ఈ దృశ్యాన్ని గమనిస్తూ భీముడి ప్రతిష్ దూర ప్రాప్తి కలిగించే సంపుటనల గొలుసును కదిలించిందని తెలుసు. భీముడి ప్రతిజ దూర ప్రాప్తి కలిగించే సంపెటనల గొలుసును కదిలించిందని తెలుసు. పాండవుల శిబిరంలో ప్రతీకారం యొక్క చీకటి నీడలు కదులుతున్నాయి. ధర్మ యుద్ధం ప్రమాదకరమైన మలుపు తిరిగింది. యుద్ధ భూమిపై చల్లని కాంతి ప్రసరించినప్పటికీ ప్రతీకారం యొక్క చీకటి నీడలు అక్కడే ఉన్నాయి. కురుక్షేత్ర యుద్ధం యొక్క 4వ రోజు ముగిసింది. విధ్వంసం మరియు నిరాశ యొక్క కజాడు వదిలివేసింది. భూమి గాయపడింది. నదులు ఎర్రగా ప్రవహించాయి మరియు గాలిలో మరణం యొక్క దుర్వాసన వ్యాపించింది. వేలాది మంది చనిపోయారు. వారి కళ్ళు మరియు అచయాలు ఆరిపోయాయి. పాండవులు కరవులను తరిమి కొట్టడంలో విజయం సాధించినప్పటికీ భారీ ధర చెల్లించారు. భీముడి ప్రతిజక్ వారి విజయంపై చీకటి నీడలు వేసింది. యుద్ధం ఇంకా ముగియలేదు. యుద్ధ కేకల ప్రతిధ్వనులు మరియు చనిపోతున్న వారి విలపనలు భూమిని వెంటాడుతూనే ఉంటాయి. హాయ్ ఫ్రెండ్స్, అర్జునుడి మనసులో ఏం జరుగుతుందో తెలుసా? ఇంకా ఉత్కంఠ పెరగబోతుంది. రేపటి యుద్ధం ఇంకా పేతోరంగా ఉంటుంది. ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు? ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీకు ఏమనిపించిందో కామెంట్లో చెప్పండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.